చిత్తూరు జిల్లా సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులు గుర్తించామన్నారు. ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. బీమా సంస్థలు, పోలీసులు, రెవెన్యూ శాఖ కక్షిదారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సామరస్యంగా కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి వెన్నెల పాల్గొన్నారు. గౌరవ కేంద్ర న్యాయ సేవాధికారి సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించబడుతుంది. ఈ అదాలత్ నందు రాజీ పట్టదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటారు వాహన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, డీవీసీ కేసులు, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు, పిఎల్పీస్ మొదలగు కేసులను రాజీ చేయడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ గాను జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులను గుర్తించడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి అన్ని ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు, రెవెన్యూ, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా న్యాయవాదులతో మేము ఫిజికల్గాను మరియు వర్చువల్గా కూడా మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ సహకరిస్తారని తెలియజేసి ఉన్నారు. కావున కక్షిదారులందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14వ తేదీన జరగబోయే దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.